వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ కుట్రలతో తమ టీడీపీ కార్యకర్తల ఓట్లను తొలగిస్తుందంటూ ప్రభుత్వం చింతన ప్రభాకర్ పెదవేగి ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట నేలపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. 38 ఓట్లు మనుషులు బ్రతుకుండగానే ఇక్కడ ఉండలేదని లేదంటే చనిపోయారని ఓట్లు తీశారని మరి ఫారం 7 ఇచ్చి కంప్లైంట్ చేశారు. అదేవిధంగా దాని పక్కన ఉన్నటువంటి రాట్నాలకుంటలో ఉన్నటువంటి 10, 11 నెంబర్ బూతుల్లో కూడా మరి ఓట్లు తీసేటువంటి ఏనా స్థితికి ఈ రోజున వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు దిగజారిపోయారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎవరైనా సరే ఓటు హక్కు అనేది వాళ్ళ యొక్క జన్మ హక్కు. ఓటు ద్వారా సరైనటువంటి నాయకత్వాన్ని ఎన్నుకోమని చెప్పి మరి ఈ రోజున ఎన్నికల కమిషన్ కానీ భారత ప్రభుత్వం కానీ తెలియజేస్తూ ఉంటే అటువంటి ఓట్లనే మాకు వీళ్ళు ఓట్లు వేయరు కదా అని చెప్పి ఓటర్ లిస్టులోంచి తొలగించడం ఇంతకంటే దిగజారున రాజకీయాలకి నిదర్శనం ఇంకొకటి లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే వీళ్ళు బల్క్గా ఈ ఓట్లు తీసేయమని చెప్పి కంప్లైంట్లు ఇచ్చారో వాళ్ళ మీద దర్యాప్తు వేగవంతం చేసి ఎవరైతే నేరస్తులు ఉన్నారో నేర సంస్కృతికి ఇలాంటి ఓట్లని తీసేసి గెలుద్దామనేటువంటి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ వెనకాల కుట్రదారులు ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా మరి చట్ట ప్రకారం బయటికి తీసి మరి వాళ్ళందరి మీద కూడా మరి కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మరి నేను ఇక్కడ డిమాండ్ చేస్తా ఉన్నా. తహసీల్దారు ఆఫీస్ దగ్గర మేమంతా కూడా ధర్నా చేస్తున్నాం. ఈ విషయాలు ఇటువంటి కుట్ర రాజకీయాలు కనుక మీరు చేయదలుచుకుంటే మీరు చాలా పరిస్థితులు తీవ్రం దాడుస్తాయి. మీరేదో రాజకీయంగా మమ్మల్ని ఓడించాలనుకుంటే ప్రజలను మెప్పించి ప్రజల యొక్క మీ మంచి యొక్క పనులు చేస్తామని చెప్పి నమ్మించి మీరు వాళ్ళని గెలవాలి తప్ప మీరు ఈ రకంగా ఓట్లు తీసి ఏ రకంగా మరి ఎదరికెడదాం అనుకుంటున్నారో దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం మీ మీద ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము చెప్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కానీ బిఎల్ఓలకు కానీ ఎవరికైనా సరే మేము ఎవరి ఓటు తీయమని చెప్పి మేము దరఖాస్తు చేయం. అది చనిపోయిన ఓట్లు కూడా ఎవరైతే బిఎల్ఓలు ఉన్నారో వాళ్ళు ఎంక్వైరీ చేసి అక్కడ తీసేసుకోవాలి. యొక్క జన్మ హక్కు. ఓటు ద్వారా సరైనటువంటి నాయకత్వాన్ని ఎన్నుకోమని చెప్పి మరి ఈ రోజున ఎన్నికల కమిషన్ కానీ భారత ప్రభుత్వం కానీ తెలియజేస్తూ ఉంటే అటువంటి ఓట్లనే మాకు వీళ్ళు ఓట్లు వేయరు కదా అని చెప్పి ఓటర్ లిస్టులోంచి తొలగించడం ఇంతకంటే దిగజారున రాజకీయాలకి నిదర్శనం ఇంకొకటి లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే వీళ్ళు బల్క్గా ఈ ఓట్లు తీసేయమని చెప్పి కంప్లైంట్లు ఇచ్చారో వాళ్ళ మీద దర్యాప్తు వేగవంతం చేసి ఎవరైతే నేరస్తులు ఉన్నారో నేర సంస్కృతికి ఇలాంటి ఓట్లని తీసేసి గెలుద్దామనేటువంటి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ వెనకాల కుట్రదారులు ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా మరి చట్ట ప్రకారం బయటికి తీసి మరి వాళ్ళందరి మీద కూడా మరి కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మరి నేను ఇక్కడ డిమాండ్ చేస్తా ఉన్నా. తహసీల్దారు ఆఫీస్ దగ్గర మేమంతా కూడా ధర్నా చేస్తున్నాం. ఈ విషయాలు ఇటువంటి కుట్ర రాజకీయాలు కనుక మీరు చేయదలుచుకుంటే మీరు చాలా పరిస్థితులు తీవ్రం దాడుస్తాయి. మీరేదో రాజకీయంగా మమ్మల్ని ఓడించాలనుకుంటే ప్రజలను మెప్పించి ప్రజల యొక్క మీ మంచి యొక్క పనులు చేస్తామని చెప్పి నమ్మించి మీరు వాళ్ళని గెలవాలి తప్ప మీరు ఈ రకంగా ఓట్లు తీసి ఏ రకంగా మరి ఎదరికెడదాం అనుకుంటున్నారో దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం మీ మీద ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము చెప్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కానీ రాజకీయాలు వైసీపీ కుట్ర రాజకీయాలు ఓట్లు తొలగించిన వైసీపీ కార్యకర్తలపై చర్యలు ఓట్లు తొలగించిన వైసీపీ కార్యకర్తలపై చర్యలు వైసీపీ కుట్ర రాజకీయాలు వైసీపీ కుట్ర రాజకీయాలు వైసీపీ కుట్ర రాజకీయాలు ఓట్లు తొలగించిన వైసీపీ కుట్ర రాజకీయాలు 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 చింతమనే నాయకత్వం చింతమనే నాయకత్వం వైసీపీ